నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి ఓటు ముఖ్యం. ఓటరు పరిశీలన కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుని పనిచేయాలి. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు నాయకులకు వివరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ నెల 28న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని కోరిన వైద్యాధికారిని డాక్టర్ గేయ పూజిత. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలిరండి. గూడూరు రాజాగిరిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, సభ్యులు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ ఉద్యోగుల ద్వారానే నడపాలి. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ గూడూరులోని ఆర్టీసీ డిపో వద్ద నిరసన ధర్నా నిర్వహించిన అనంతరం మాట్లాడిన జేఏసీ నాయకులు ఓటరు పరిశీలన కార్యక్రమాన్ని టీడీపీ బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు సీరియస్ గా తీసుకుని పనిచేయాలని, ప్రతి ఓటు చాలా ముఖ్యమైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ నాయకులు, అనుబంధ సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటరు పరిశీలన మరియు డోర్ టు డోర్ కార్యక్రమంపై నియోజకవర్గంలోని నాయకులు, అనుబంధ సంఘ సభ్యులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. సర్ కార్యక్రమంపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ బిఎల్ఓలతో టీడీపీ బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఓటును వెరిఫికేషన్ చేయాలన్నారు. ఎక్కడైనా దొంగ ఓట్లు ఉంటే వాటిని తొలగించాలని సూచించారు. ఇప్పుడు కష్టపడి పనిచేసిన వారికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులకు అవకాశం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే వచ్చే నెల డోర్ టు డోర్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని ఆయన వివరించారు. అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అలాగే ఈరోజు ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే దాంట్లో టాప్ 10లో స్టేట్లో అంటే డిస్ట్రిబ్యూషన్ వరకు వెరీ గుడ్. ఇబ్బందిగా అది కరెక్ట్ చేయాలి. అది కరెక్ట్ చేయకపోతే మళ్ళీ మనం వెళ్ళిపోతాం. కరెక్ట్ చేయడం ముఖ్యం. ఇది ప్రారంభం మాత్రమే, ఇది ముగింపు కాదు. ఊరికే ప్రారంభం మేము బ్రహ్మాండంగా చేసాము, అదే కరెక్ట్ చేయకుండా ఉండడం అంటే అది నష్టపోయేది. ముఖ్యంగా రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీటీసీలు పోటీ చేయడం మీరు తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో ఆయన నష్టపోయేది. కాబట్టి అది నష్టపోతే అందరికీ ప్రభావం. ఎవరు నష్టపోయినా మొత్తం మిగిలిపోతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదట మన బూత్ కమిటీ కన్నారు, వీటి టీచర్లు కూడా ఏదో అనుకున్నారు. ముందు పెద్దగా పోలా అటెండెన్స్ లేదు. అధికారులు పిలిస్తే మన అటెండెన్స్ చాలా తక్కువ. తర్వాత మీటింగ్ చెప్పిన తర్వాత ఈరోజు ఆల్మోస్ట్ 270 చిల్లరలో 16 మంది తప్ప మీకు అందరూ కూడా బ్రహ్మాండంగా తిరుగుతున్నది కూడా ఒకసారి అందరూ కూడా సంస్కృతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే తెలుగు ప్రమాణంలో నిన్నటి నుంచి ప్రారంభించారు, నిన్నే డిస్ట్రిబ్యూట్ చేశారు. వారు కూడా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి కార్యక్రమం కాబట్టి నిన్న నుంచి అది చేయాలని చెప్పి పార్టీ అధ్యక్షుల వారికి విన్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాం. కార్యదర్శికి, స్టేట్ కార్యదర్శికి, తెలుగుకి, తెలుగు మండలంలో అందరూ కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ చాలా ఇంపార్టెంట్ సంబంధించిన విషయం. ఏదో మనం వేగంగా మీటింగ్ పెట్టేసుకొని పోవడం కాదు. ఈరోజు 8 అధ్యక్షులు పనులు నాకు ఈ విషయం చెప్పేసి, అంటే వాయిదా నాకు తెలియదు, ఈ విషయం చెప్పేసి వెళ్దామని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేశాను. లేకపోతే మీటింగ్ అయితే పెట్టడం అనేది జరగదు. అయినప్పటికీ కొంతమంది ఏమంటారు, ఏం చెప్పాలా మేము పోయి ఇంటికి కడదాం.
మాట నిర్వహణలో ఉన్నారు ఈ వ్యాపారం చేశారు. ముందు మీ జిల్లా మనం ఏం చేశాం, మీ జిల్లా వేడి చేసి ఏం చేశామని ఇంకా మరికొందరు మాట్లాడారు. గూడూరు పట్టణంలో 52,471 మంది ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 47,674 ఫామ్స్ మనం డిస్ట్రిబ్యూషన్ చేశాం. 89.16% ఫామ్స్ని ఈరోజు మనం ప్రతి ఇంటికి కూడా చేర్చడం జరిగింది గూడూరు పట్టణం నుంచి. అదేవిధంగా గూడూరు రోడ్లకు సంబంధించి 46,365 ఓట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి 36,893 మందికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. 79.57% రూరల్ మండలంలో డిస్ట్రిబ్యూషన్ జరిగిందనే విషయాన్ని గుర్తొస్తుంది. తక్కువ జరిగిందనే విషయాన్ని ఒకసారి రూరల్ పార్టీ నాయకులను కూడా గుర్తుంచుకొని మీరు మీ బిఎల్ఓతో కలిసి బిఎల్ఏని వెళ్ళి ఆ ఇంట్లో ఎన్యూమరేషన్ ఫార్మ్స్ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జీలు, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొన్నారు. దీంట్లో ఎమ్మెల్యేలు ప్రధానంగా పాటిస్తూ ఉన్నటువంటి ట్రస్ట్ ఇన్ఛార్జీని, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీని, బూత్ కన్వీనర్ని అందరినీ కూడా ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి బూత్ కన్వీనర్ కేఎస్ఎస్ని జోడించుకొని ప్రతిరోజు 30 ఇళ్ళు తగ్గకుండా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఇంటికి కనీసం 3 నిమిషాలు తేడాతో, అదేవిధంగా 5 నిమిషాల పాటు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసంగా ఈ నిరుద్యోగ అభివృద్ధి కోసం రాష్ట్రంలో వస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీలం కిరణ్ కుమార్, బిలిచంచరామయ్య, ఇజ్రాయెల్ కుమార్, చంద్రమౌళి, శ్రీనివాసులు, రహీం, శివకుమార్, హరికుమార్, రాజశేఖర్, లీలావతి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని రాజవీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. వచ్చే 4వ తేదీ వరకు నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. పట్టణంలోని రాజావీధిలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఆలయ కమిటీ ప్రతినిధులు, అధికారులన్నీ ఏర్పాట్లు చేశారు. వేసవి కాలం కావడంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా షామియానాలు, చెరువు పందిలు ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనానికి క్యూ లైన్లు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలయ చైర్మన్ శ్రీకంఠి రామోహన్ మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. గూడూరు పట్టణం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు బ్రహ్మోత్సవాలకు హాజరై శ్రీవారిని దర్శించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరికి ఇదే మా ఆహ్వానం అంటూ ఆయన వివరాలు వెల్లడించారు. మెయిన్ రోడ్ లో వచ్చి మన దేవాలయానికి వస్తుంటుంది. 29వ తేదీ సోమవారం గరుడ్ సేవ ఉంది. ఈ గరుడ్ సేవ మటుకు స్పెషల్. మీకందరికి తెలుసు, స్వామి వారికి గరుడు అత్యంత ప్రీతిపరుడు, అత్యంత ఆయన సేవా తత్పరుడు ఆయన. సో ఆ రోజు మటుకు గరుడోత్సవం మామూలుగా కాకుండా 2 టౌన్ లో కూడా పోతుంది. అంటే సొసైటీ అట్లా మాళవేనగర్, నరసింహరావుపేట అట్లా వచ్చి తర్వాత మాడవీధుల్లో తెలుస్తుంది. కాబట్టి భక్తులందరూ ఇది గమనించి మీరందరూ పాల్గొనాలని ఆశిస్తున్నాం. ముఖ్యంగా మాకు దాతలు ఉన్నారు, రెగ్యులర్ దాతలు. వాళ్ళు ఇవ్వట్టి ఈరోజు ఇంత ఇదిగా చేయగలుగుతున్నాం ఇబ్బంది లేకుండా. ఏమంటే వనరులు లేకపోయినా, ఆర్థిక వనరులు తక్కువ ఉన్నా కానీ దాతల సహాయంతోనే ఇది ఎక్కువ చేస్తున్నాం. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్తున్నాం. అవతల లాస్ట్ డే 4వ తేదీ ఆ రోజు ఏంటంటే పుష్పయాగం ఉంటుంది, అన్నదానం. 2 ఉన్నారు, బాబు, రాధాకృష్ణారెడ్డి అని. వాళ్ళే కంప్లీట్ అన్నదానం వాళ్ళే పెట్టుకుంటున్నారు. దగ్గర ఆ రోజు శనివారం అయింది. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే శనివారం కాబట్టి భక్తులు కూడా ఎక్కువ ఉంటారు. ఎట్లయినా 5-6 వేల మంది ఆ రోజు అన్నదానం ఉంటుంది. సో అంతటికీ వాళ్ళు మీకేం ఇబ్బంది లేదు సార్, ఏమీ తక్కువ లేకుండా చేస్తామని చెప్పారు. సో అన్నదానం కూడా ఉంటుంది. పోతే మాకు ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా మా ధర్మకర్తల మండలి సభ్యులు అమరయ్య అయితేమి, బాబు అయితేమి, సాయి అయితేమి, రవి అయితేమి, బుల్లయ్య అయితేమి, మున్నా అయితేమి, ఇంతలో సార్ ధర్మకర్తల మండలిలో లేకపోయినా కొందరు రెగ్యులర్గా భక్తులు ఉన్నారు. అటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళ సర్వీస్ చేస్తూ ఉంటారు. అట్టే ముఖ్యంగా ఇప్పుడు ఆయన వీడియో తీస్తున్నాడు మా నాగరాజ. మీడియా మిత్రులకి తెలియపరిచేది ఏంటంటే, నేను అందరికీ
ఇన్విటేషన్ పంపించారు మీడియా వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, ప్రతి పేపర్ వాళ్ళకి. ఇవాళ అందుకనే ఆల్మోస్ట్ చాలా పేపర్లు వచ్చింది. ముస్తాబవుతున్న బ్రహ్మోత్సవాలకి ముస్తాబవుతున్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అడ్డుపెట్టి ఆల్మోస్ట్ అన్ని పేపర్లో కవర్ చేశారు. కాబట్టి వాళ్ళకి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఇంకా మరికొందరు మాట్లాడారు. మన గూడూరు పట్టణంలోనే రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు 28వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఈరోజు 24/6/2026 బుధవారం సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో మొదలవుతున్నది. ఈ బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి 4వ తేదీ జూలై నెల 2026 శనివారం దాకా 10 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీనికి మన దేవస్థానం ఈ బ్రహ్మోత్సవాలకి కానీ మిగతా ఏ కార్యక్రమాలకైనా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారి పూర్తి సహాయ సహకారాలతో గూడూరు పట్టణంలోని దాతలు ప్రతి ఒక్కరూ 1 లక్ష, తర్వాత 2 లక్షలు, తర్వాత 3 లక్షలు అట్లా పడుతుంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు ట్రస్ట్ బోర్డులు మన ఈవో గారు జరుపుతుంటారు. ఈసారి ట్రస్ట్ బోర్డు మన సభ్యులు అందరూ యాక్టివ్గా పాల్గొని బాగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళ కోరిక నెరవేరద్దని, దేవుడు నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. ఫ్లెక్సీలు కూడా బాగా వేస్తున్నారు. అంత ఉత్సాహంగా ఉండేవాళ్ళు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పేపర్ల అమరయ్య నాయుడు, కొమ్మ రవీంద్రబాబు, ఉప్పు సాయికృష్ణ, ఓబిల బాబు, మునుకోటేశ్వరరెడ్డి, బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ బస్సులు ఆర్టీసీ ఉద్యోగుల ద్వారానే నడపాలని, ఆర్టీసీలో ఉన్న 10,000 ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని జేఏసీ నాయకులు కేఎస్ వాసులు, వైవి నారాయణ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో 2వ రోజున బుధవారం కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఎర్ర బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు వినియోగానికి ముందున్న పాత విధానంలోనే రెఫరల్ ఆసుపత్రుల ద్వారా వైద్య సౌకర్యాలు అందించాలని కోరారు. పెండింగ్ డిఆర్ఎస్ వెంటనే చెల్లించాలని వారు సమస్యలు వివరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు భాషా, ఈవీఆర్ కుమార్, షేక్ ఏ జిలానీ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 10,000 ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ కోటి రూపాయలు కావచ్చు. అటువంటి వైద్య సౌకర్యాన్ని ఈ రోజు దాన్ని నిలిపేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు ఆర్టీసీలో ఉన్న సమస్యలపైన పలు విడతలుగా జోన్ల వారీగా సన్నాహ కార్యక్రమాలు చేపట్టి ఈ కార్యక్రమాలకు ఎందుకు పోవాలనే దాని మీద ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ సమాయత్తం చేసే భాగంగా ముందుగా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్త్రీశక్తి పథకం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాల కంటే కూడా 100% ప్రభుత్వానికి మంచి పేరు తేవడం చాలా మంచి పరిణామం. కానీ ఆర్టీసీలో ఉన్న బస్సులతోనే స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టక ముందు ఏదైతే 60%, 70% వారు వచ్చిందో స్త్రీశక్తి పథకం పెట్టిన తర్వాత ప్రతిరోజు ప్రతినిత్యం 100, 105, 120, 130 ఓఆర్ వస్తుంది. అంటే బస్సుల్లో జనాభా ప్రయాణించే దానికంటే కూడా డబుల్ కంటే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. అంటే మనకి స్త్రీశక్తి పథకం ముందు ఎన్ని బస్సులు ఉన్నాయో అన్ని డబుల్ బస్సులు, డీజిల్ బస్సులు కానీ వస్తే ఇప్పుడున్న జనాభాకి ప్రయాణానికి మెరుగైన సౌకర్యం ప్రభుత్వం కల్పించినట్టు అవుతుంది. కానీ గవర్నమెంట్ మంచి నిర్ణయమే. గ్రీన్ ఎనర్జీ, కాలుష్య నివారణ, పొల్యూషన్ తగ్గించాలని ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడతానని నిర్ణయం తీసుకుంది. దాన్ని స్వాగతిస్తున్న ఉద్యోగ సంఘాలుగా అందరం కూడా. కానీ ఆ ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టే విధానంలోనే ప్రైవేట్ వారి వెనకెల అనే ఒక సంస్థ ద్వారా ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టి ఆ బస్సులు నడిపేది ప్రైవేట్ డ్రైవర్, ఆ బస్సులో ఉండే కండక్టర్ ప్రైవేట్ డ్రైవర్, ఆ బస్సులు మెయింటైన్ చేసేది ప్రైవేట్ మెకానిజం. అంటే అంతా ప్రైవేటీకరణ, కళ్ళకు గంతలు కట్టేసి ఉన్నదాన్ని ప్రైవేటీకరణలో భాగంగా ప్రైవేట్ వారి ద్వారా విద్యుత్ బస్సులను తీసుకోవడం అన్యాయం. ఈరోజు 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టారు. ఒక్క ఆర్టీసీ ద్వారానే సుమారు మీ స్త్రీశక్తి పథకం విజయవంతంగా నడపాలన్నా కూడా 50,000 పోస్టులు ఇవ్వచ్చు. ఈరోజు నిరుద్యోగంలో తక్కువ చదువుకున్న ఉద్యోగాలు ఏమైనా అంటే అది ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిజం. ఈ 50,000 పోస్టుల్ని గవర్నమెంట్ ద్వారా భర్తీ చేయాలంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులు అన్నింటినీ కూడా ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి ప్రభుత్వం నడిపించి అటు ప్రజల సంక్షేమం కానీ నిరుద్యోగ సమస్య కానీ తీరస్తుందని చెప్పేసి మా యొక్క
ఆలోచన, మా యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పటికే ఈ ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా మూసివేయబడినటువంటి డిపోల్ని మళ్ళా యథావిధంగా తెరిచి ఆ బస్సులన్నింటినీ కూడా మళ్ళీ అదే డిపోల్లో పెట్టి ఏదైతే ఉద్యోగస్తుల్ని బదిలీ చేసి ఉన్నారో వాళ్ళ పడే కుటుంబ కష్టాలు, వాళ్ళ పడే యొక్క రన్నింగ్ విషయం ఎంతైతే ఉందో బండింగ్ అంతా కూడా తొలగించాలని ఆ డిపోలు మూసివేసి వాళ్ళకు అనుకూలంగా ఏదైతే తయారు చేస్తున్నారో అన్నింటినీ కూడా మళ్ళీ యథాప్రకారం ఆర్టీసీలో ఉన్న బస్సుల ద్వారా నడిపేటట్టు చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము ఈ గేట్ మీటింగ్ ధర్నాల ద్వారా ప్రభుత్వానికి అటు మేనేజ్మెంట్ కూడా తెలియపరుస్తున్నాం. ఈ నెల 28వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ గే పూజిత కోరారు. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేము మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వాలంటీర్లు ప్రతి ఇంటికి వచ్చి చిన్నారులకు చుక్కల ముందు వేస్తారని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పిహెచ్సిఎన్ రాజయ్య, వైద్య సిబ్బంది జయలక్ష్మి, శ్రీరమ్య, ఏఎన్ఎం రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గేయ పూజిత. నేను మనుబోలు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. మనకి ఈ నెల 28వ తేదీ, 29వ తేదీ, 30వ తేదీన పల్స్ పోలియో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇది నేషనల్ ఇమ్యునైజేషన్ డే 28వ తేదీ జూన్ స్టార్ట్ చేస్తున్నాము. మన భారతదేశంలో పోలియో మైలటిస్ అనే వైరల్ వ్యాధి రాకుండా ఉండడానికి పల్స్ పోలియో అనే కార్యక్రమం ప్రారంభించారు. దీనివల్ల రొటీన్ వ్యాక్సినేషన్తో పాటుగా ఎక్స్ట్రా డోసెస్ ఇవ్వడానికి అందరూ కృషి చేశారు. సో దీనివల్ల ఎలిమినేషన్ అనేది జరిగింది. 2011 నుంచి మన భారతదేశంలో ఒక న్యూ కేసు కూడా లేదు. సో అందరూ కూడా ఇంకా ఎరాడికేషన్లోకి ఫేజ్లోకి వెళ్ళడానికి ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ని మొన్న ఫిబ్రవరిలో చేశారు, మళ్ళీ ఇప్పుడు జూన్లో చేస్తున్నాము. కేవలం 2 చుక్కల వ్యాక్సిన్ వల్ల పోలియో మైలటిస్ అనే వైరల్ డిసీజ్ని, దానివల్ల వచ్చే పర్మనెంట్ పెరాలిసిస్ని బిడ్డలని 0 to 5 years ఏజ్డ్ పిల్లలందరికీ కూడా ప్రొటెక్షన్ అనేది కల్పిస్తుంది. సో అందరూ పేరెంట్స్ కానీ, అందరూ టీచర్స్ కానీ, అందరూ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మన మనుబోలు మండలంలో జరిగే బూత్స్, ఫిక్స్డ్ బూత్స్ 28వ తేదీ ఉంటుంది. మొబైల్ బూత్ అనేది 3 రోజులు ఉంటుంది. 29, 30 ప్రతి ఇంటికి వచ్చి మన అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, తర్వాత ఏఎన్ఎంస్ అందరూ వచ్చి చెక్ చేసి ఎవరికైతే మిస్ అయిందో వాళ్ళకందరికీ వేస్తారు. సో అందరూ కూడా ఈ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకోవాలనేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. సైదాపురం మండలం పెరుమలపాడులో తనకున్న ఎకరా 97 సెంట్ల భూమిని తుమ్మల తలుపూరు సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్న గోవింద్ సురేష్, అతని మామరమ్మని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ నేపథ్యంలో భాగంగానే పైరు దున్నేశారని ఒంటరి మహిళ మస్తానం ఆరోపించారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మస్తానమ్మ మాట్లాడుతూ ఇప్పటికే తన భూమిని దున్నేశారని అధికారులు స్పందించి భూమిలోకి ప్రవేశకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తన భూమికి రక్షణ కల్పించుకుంటే తనకు ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. పొలం 10 సంవత్సరాల నుంచి పని చేసుకుంటుంటే, సంవత్సరాల నుంచి నేను సాగు చేసుకుంటుంటే 12 సంవత్సరాల నుంచి చేసుకుంటుంటే 3 సంవత్సరాల నుంచి గోవింద్ సురేష్ అనే అబ్బాయి నన్ను టార్చర్ పెడతా ఉన్నాడు. పొలంలోకి వచ్చి నన్ను గందరగోళంగా పైకి వచ్చేది, కొట్టనాటికి వచ్చేది, నా పొలం నాది అని చెప్పి అడిగించుకొని, పక్కన వాళ్ళ పొలం అడిగించుకుంటే వాళ్ళు వచ్చి నా సర్వే చేయించుకొని వాళ్ళు చెప్పినాక వాళ్ళు కరెక్ట్ చేసుకున్నాక నాకు ఎవరు లేరు ఒక్కదాన్ని అని చెప్పని, నా పొలం నాది, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు, ఏం చేసుకుంటావు చేసుకోపని నా పొలం ఆక్రమించుకొని నన్ను డిమాండ్ చేస్తా 3 సంవత్సరాల నుంచి నన్ను బాధ పెడతా ఉన్నాడు. గోవింద్ సురేష్ కరెంట్ ఆఫీసులో పనిచేస్తున్న అబ్బాయి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు.
ఆ అబ్బాయి కరెంట్ ఆఫీసులో జాబ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఏంటంటే నేను జాబ్ చేస్తున్నాను, నువ్వేం చేస్తావు చేసుకోపో అంటున్నాడు. నేను ఎంఆర్ఓ కాడికి వచ్చినాను. ఎంఆర్ఓ మేడం, నువ్వు ఈ పొలం అమ్మ నువ్వు చేసుకో, నువ్వు చేసుకో, నీ పొలం కదా నువ్వు చేసుకో ఇవ్వరారు అనింది. నేను సౌకేసుకున్నా, 2 ఎకరాలు సౌకేసుకున్నా కూడా దాన్ని 3 కైలు 4 కైలు దున్నిచ్చేసిండు గోవింద్ సురేష్. సబ్స్టేషన్లో పనిచేస్తున్న అబ్బాయి దున్నిచ్చేసి సత్యనారాయణ వాళ్ళిద్దరు కలిసి దున్నిచ్చేసి నువ్వేం చేసుకుంటావు అనిండ్రు. పోలీస్ స్టేషన్కి పోయినా నాకు సమాధానం లేదు. దానికని కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయి నేను కాగితం ఇచ్చేసి నేను మాయిటారు పోయేళ్ళకి ట్రాక్టర్ దున్నుతా ఉంది. నేను పోయేళ్ళకి అవన్నీ ఏమిటి నీది కాదని అంటున్నాడు. అప్పటికప్పటికి ఆ ట్రాక్టర్ సత్యనారాయణ భార్య ఏమిటే ఆ గోవింద్ సురేష్కి ఫోన్ చేసి ఇట్లా పొలం గల్లా వచ్చింది అన్నట్టు, నువ్వు దున్ను, నీకెందుకు నేను ఉన్నాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటున్నాను. ఒక్కదాన్ని అడిగి బావాలన్నా కూడా భయం వేస్తుంది నాకు, ఆ పొలం కాడికి బావాలన్నా కూడా. కలెక్టర్ గారు ఈ మీడియా ద్వారా నాకు సహాయం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. నాకు కానీ నీ తిరగలేకుండా ఒక్కదాన్ని 3 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాను. నన్ను బాధ పెడతా ఉండడు. ఏమి చేయకుంటే ఇంకేదో ఒకటి చేసుకొని పురుగుల మందు దాకా చచ్చిపోవాల్సిందే. నేను కలెక్టర్ కూడా న్యాయం చేయకుంటే ఇంక అదే ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎస్ఐ కానీ ఏం చేయకుండా ఇంక అదే పరిస్థితి. స్నేహితుని జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తెలిపారు. గూడూరు పట్టణంలో ప్రాంతీయ ఆసుపత్రికి నాలి జనార్దన్ జ్ఞాపకార్థం వారి స్నేహితులు సాయి బాలాజీ దాతృత్వంతో 10,000 రూపాయలు విలువ చేసే మల్టీ 3-సీటర్ బెంచ్ అందజేశారు. అలాగే బాలింతలకు పౌష్టికారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ ప్రసన్న కుమారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా అబ్బాయి చనిపోయి 2020లో చనిపోయాడు. అప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అయిన సాయి బాలాజీ అనేవాళ్ళు ప్రతి సంవత్సరము ఏదో ఒకటి డొనేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 3 times మా హాస్పిటల్ డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం అయితే వీల్ చైర్ ఇచ్చారు, సెకండ్ టైం వచ్చి బీపీ ఆపరేటర్ నెబులైజర్స్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి 3-సీటర్ చైర్స్ అండ్ బ్రెడ్లు రస్కులు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా అట్లా ఈ దినాల్లో ఇట్లా అరుదుగా చూస్తుంటాం. ఎందుకంటే ఒక చనిపోయిన ఫ్రెండ్ని జ్ఞాపకం చేసుకుని వీళ్ళు ఇంకా గుర్తుగా ప్రతి సంవత్సరం ఒకసారి చేసి వదిలేయకుండా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఇది నిజంగా అభినందనీయము. వీళ్ళని సాయిని బాలాజీని వైకాపాకు చెందిన 11 మంది కాపులు 11 గంటలకు ఆత్మీయ సమావేశం పెట్టడం చాలా విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. వెంకటాచలంలోని పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ యువత మద్దతుగా ఉండడంతో కాపు కులంలో జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి కాపులకు ఏం చేశారని ప్రశ్నించారు. 11 మంది అనే విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 1,30,00,000 మంది కాపులకు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంసీ డైరెక్టర్ వాణి భవాన్ నాయుడు, నాయకులు పొట్లో సుబ్రహ్మణ్యం, రహీం, చిన్న, విజయ్, శివరాత్రి సందీప్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఒక కులానికి సంబంధించింది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి సంబంధించినటువంటి అభిమాని కాదు, ఆయన అందరి వాడు. అయితే 2 రోజుల క్రితం 11 సీట్లకు పరిమితమైనటువంటి లెవన్ రెడ్డి గారి అనుచరులు 11 మంది కాపులు 11 గంటలకి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి ఆత్మ ఉందో లేదో, ఆత్మ పరిశీలన ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ అనేక రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆ 11 రెడ్డితో కలిపి ఈ 11 మంది అవినీతి కాపులు దూషించే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గుతో అసహ్యంగా ఉంది. వీళ్ళ ఆత్మీయ సమావేశం పెట్టేదానికి ముందు వీళ్ళ 11 మందికి కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం కులాన్నే మార్చుకొని ఆయన పేరు పక్కన రెడ్డి అని పెట్టుకున్నాడు. దేనికి తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే నా పేరు మార్చుకుంటానన్నాడు. ఆయన పేరు కోసం అయినా సరే ఓడించాలని చెప్పి రాష్ట్రంలో కాపులందరూ కూడా పట్టుబట్టి ఓడించి ఒకే తాటిపై పవన్ కళ్యాణ్ గారి మాటను గౌరవించి రాష్ట్రం బాగుపడాలా, రైతులు బాగుపడాలా, యువత బాగుపడాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా మూకమ్మడిగా ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. చిట్టమూరు మండలం తిమ్మారెడ్డి వాగు గ్రామ పంచాయతీలో టీడీపీ మండల యువ నాయకులు సన్నారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయనకు శాలువాలు, పూలమాలలు సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మనోజ్ కుమార్ రెడ్డి అభిమానులు నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. సన్నారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు
ఇక్కడ ఘనంగా జరపడం చాలా సంతోషం. అదేవిధంగా మా పార్టీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తే మా మనోజ్ కుమార్ రెడ్డి గారికి ఆయన నిన్ను నూరేళ్ళు ఉండాలని, ఆయన ఆశయాలు నెరవేరాలని, అదేవిధంగా మా పార్టీ అధినాయకుల ఆశీర్వాదం ఉండాలని ఎమ్మెల్యే గారు అదేవిధంగా కిషోర్ నాయుడు గారు ఆయనకి ఫుల్ సపోర్ట్ చేయాలని, ఆయన ఆశీర్వదించాలని ఈరోజు ఇక్కడ పేదల సమక్షంలో ఆయన జరుపుకున్న పుట్టినరోజు చాలా గర్హనీయం. మనం ఆయన్ని మంచిగా ఈరోజు పేదల పాలటి పెన్నిది అనుకొని చేయాలి. మంచి మనసున్న వ్యక్తి, మంచి ఏదైనా సరే ఒక పని చెప్తే ఆయన తప్పకుండా దాన్ని తప్పకుండా చేసే గొప్ప వ్యక్తిత్వం గల వాడు మనోజ్ కుమార్ రెడ్డి గారు. రాపూర్ మండలం ఏపూరు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి బుధవారం ఉదయం భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళం వాయిద్యాల నడుమ గ్రామస్తులు మాలేపాటి వెంకటేశ్వరరెడ్డి దంపతుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడారు. ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలతో ఏపూరు గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఓం పూజి పలై పస్సగర్పూరై దిగండి ఒకరు దిగండి నిచ్చిన ఒకరు దిగండి. ఓం తస్సై యోరా వృణి స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు బేష. జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జానకి రామ లక్ష్మణ జానకి. రాష్ట్రం ధారయతాం ధ్రువం. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,627 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,09,016 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోసం బంగారం ధర 1,45,300 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రామ ధర 239 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఓటు ముఖ్యం. ఓటరు పరిశీలన కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుని పనిచేయాలి. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు, నాయకులకు వివరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ నెల 28న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని కోరిన వైద్యాధికారిని డాక్టర్ గేయ పూజిత. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలిరండి. గూడూరు రాజాంగంగా కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, సభ్యులు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ ఉద్యోగుల ద్వారానే నడపాలి. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ గూడూరులోని ఆర్టీసీ డిపో వద్ద నిరసన ధర్నా నిర్వహించిన అనంతరం మాట్లాడిన జేఏసీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభిన్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.